నమస్తే వెల్కమ్ టు 10 Max. టాలీవుడ్ స్టార్లు హాలీవుడ్ లో హంగామా చేస్తున్నారు ఈ మధ్య. మరోవైపు మన వాళ్లకున్న క్రేజ్ ని హాలీవుడ్ సినిమాలు క్యాష్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. లేటెస్ట్ గా హాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ డిజ్నీ మహేష్ బాబుని తమ సినిమాలో భాగం చేసింది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 1994లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ అయిన లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా ముఫాసా రిలీజ్ కి రెడీ అవుతోంది. హాలీవుడ్ డిస్నీ ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ముఫాసా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీలో కూడా రాబోతోంది. అయితే తెలుగు వెర్షన్ కోసం మహేష్ బాబుని రంగంలోకి దింపింది డిస్నీ సంస్థ. మహేష్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా అంతటి క్రేజ్ ఉన్న సూపర్ స్టార్. అందుకే తెలుగు వెర్షన్ కి సంబంధించి ముఫాసాకి డబ్బింగ్ చెప్పబోతున్నారు మహేష్. ముఫాసా కొడుకుని గైడ్ చేసే తండ్రిగానే కాదు, తన సామ్రాజ్యాన్ని రక్షించుకునే సుప్రీం కింగ్ గా కనిపిస్తాడు. అలాంటి గొప్ప క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం చాలా ఎంజాయ్ చేస్తాను అని, లైఫ్ లాంగ్ ఈ మూమెంట్ గుర్తుండిపోతుందని తన హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మహేష్. ముఫాసా తెలుగు ట్రైలర్ ఈ నెల 26న రిలీజ్ కాబోతోంది. అంతకుముందు బార్బీ సినిమాకు మహేష్ కూతురు సితారా వాయిస్ ఇచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు ముఫాసాకి వాయిస్ ఇవ్వడంతో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఇస్తే హిందీలో ముఫాసాకి వాయిస్ ఇస్తున్నారు ద కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. బేస్ వాయిస్ తో షారుఖ్ ముఫాసాకి డబ్బింగ్ ఎలా చెబుతున్నారో అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ ఫ్యాన్స్. ఇండియా ఈ స్టార్ హీరోల వాయిస్ టచ్ తో పాటు యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ తో బెరీ జెంకిన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 20న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నా చేయకపోయినా, అసలు సినిమాలు ఇప్పట్లో చెయ్యనని బ్రేక్ ఇచ్చినా, ఏం చేసినా సరే ట్రెండ్ అవుతూనే ఉంటారు. జనాలు ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అయితే ఆగిపోయిన సినిమాల షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే అభిమానులకి మంచి ట్రీట్ రెడీ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది ఓజీ టీమ్. ఫస్ట్ గ్లిమ్స్ కే గూస్ బంప్స్ తెప్పించిన సుజిత్ ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేసింది ఓజీ టీమ్. అసలే షూటింగ్ జరగడం లేదు. అదే కాక పవన్ బర్త్డేకి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోతే ఫ్యాన్స్ ఎలాగూ ఊరుకోరు అనుకున్నారు ఏమో. ఓజీ మేకర్స్ పవన్ బర్త్డేకి ట్రీట్ రెడీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. డివివి ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది టీం. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ మూవీ టైటిల్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న ఓజీకి సంబంధించి ఓజోస్ గంభీరగా మాస్టర్ గా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఫస్ట్ లుక్ దగ్గర నుంచే విపరీతమైన హైప్ తెచ్చుకున్న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అందుకే సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే రోజు టీజర్ లో పవన్ ని ఎలా చూపించబోతున్నారు అని ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఓజీ కోసం స్పెషల్ గా ఫైట్ సీక్వెన్స్ లో కోసం ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ తీసుకుని మరీ యాక్షన్ సీక్వెన్స్ చేశారట పవర్ స్టార్. అందుకే పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీనికి తోడు ఈ మధ్య సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీలో గ్యారంటీగా సరికొత్తగా కనిపించబోతున్నారు. దాదాపు 6 నెలల నుంచి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సుజిత్ అండ్ టీమ్ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ని త్వరలోనే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారని కన్ఫర్మ్ చేసింది టీం. అంతకు ముందే పవన్ బర్త్డే రోజు రిలీజ్ చేసే టీజర్ కోసం కసరత్తులు చేస్తున్నారు సుజిత్ అండ్ టీం. మరి అన్న బర్త్డే రోజు రిలీజ్ అయ్యే ఆ పవర్ఫుల్ టీజర్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. స్టార్ హీరోల బర్త్డేలకి ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. అసలే మధ్య రీ రిలీజ్ మూవీస్ తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. అలా చిరంజీవి బర్త్డే రోజు కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఇంద్ర రిలీజ్ అవుతోంది. మరి ఈ రీ రిలీజ్ తో పాటు మెగాస్టార్ ఫ్యాన్స్ కి తన కొత్త సినిమా నుంచి కూడా ట్రీట్ ఇవ్వబోతున్నారా? ఈ నెల 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. ఈ బర్త్డే మెగాస్టార్ తో పాటు ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ కాబోతోంది. ఆల్రెడీ శంకర్ దాదా MBBS రీ రిలీజ్ తో ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. దీంతో పాటు చిరంజీవి కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ అయిన ఇంద్ర కూడా రీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరగడంతో ఇంద్ర రీ రిలీజ్ మీద ఫ్యాన్సే కాదు, చిరంజీవితో పాటు హీరోయిన్ సోనాలి కూడా ఎక్సైట్ అవుతున్నారు. Indra it was great fun. I mean, for me the best part of Indra was that I was shooting with Vaijayanti Movies. Dutt Garu, amazing producer, gentle person. So it was a pleasure working with him. And then it was Chiranjeevi Garu. I mean, I was shooting with him, in awe of him. The worst part was that I had to dance with him.
that was a nightmare for me. So I was like, who can dance with Chiranjeevi Garu? So I literally did not sleep the night earlier when I knew that I had to do songs with him. I think the best part of the movie was these two things, but I did enjoy shooting the songs eventually. So I hope that you give the same love to it on big screen also. So really excited and looking forward to it. ఇంద్ర రీ రిలీజ్ గ్రాండ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఫ్యాన్స్ కటౌట్లతో రెడీ అయిపోయారు. మరోవైపు చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ ఇండస్ట్రీ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తోంది. ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో చిరంజీవి అడ్మైరర్స్ అయిన కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు భారీగా చిరంజీవి బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా దిల్ రాజు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ బర్త్డేని నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేశారు. ఇక ఇంద్ర రీ రిలీజ్ తో పాటు ఫ్యాన్స్ కి మరో ట్రీట్ కూడా రాబోతోందని తెలుస్తోంది. వశిష్ఠ డైరెక్షన్ లో మెగాస్టార్ చేస్తున్న విశ్వంభర సినిమా నుంచి టీజర్ రాబోతోందని టాక్. ఆల్రెడీ టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన టీం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఫుల్ బిజీగా ఉంది. యూవీ క్రియేషన్స్ లో 150 కోట్లకు పైగా బడ్జెట్ తో 16 సెట్లలో భారీ అంబియన్స్ తో షూట్ చేశారు డైరెక్టర్ వశిష్ఠ అండ్ టీం. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన టీం విశ్వంభర మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. 3 లోకాల బ్యాక్ డ్రాప్ లో విజువల్ గ్రాండియర్ తో తెరకెక్కుతున్న విశ్వంభర మెగాస్టార్ కి గ్యారంటీగా హిట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ తోనే ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ మెగాస్టార్ బర్త్డే రోజు వచ్చే టీజర్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న టాలీవుడ్ కి నాని హిట్ తీసుకొస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. మరోవైపు ఇప్పటికే పాన్ ఇండియా ప్రమోషన్లు స్టార్ట్ చేసిన నాని సినిమాని అన్ని రకాలుగా ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు సినిమాల మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు. మరి కాన్ఫిడెన్స్ వెనుక రీజన్ కంటెంటేనా? నాని వచ్చే గురువారం థియేటర్లలోకి వస్తున్నాడు. సరిపోదా శనివారం సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మరో యాక్షన్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. నాని దసరా తర్వాత హాయ్ నాన్న ఎలాంటి వయలెన్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఈసారి ఫ్యామిలీతో పాటు మాస్ ని కూడా టార్గెట్ చేస్తూ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు రిలీజ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నాని. And first of all, film is not about anger issue, and that's just a small point. But film is more about what is the real anger. నిజమైన కోపం అంటే ఏంటి అన్న దాని మీద సినిమా బేస్ అయి ఉంది. నేను వివేక్ దగ్గర ఫస్ట్ నుంచి నేను చూసిన ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే నరేషన్లో బోల్డెన్ లేయర్స్ ఉంటాయి. చాలా అన్ని ఆర్కులు కంప్లీట్గా క్లోజ్ అవుతాయి. చాలా అందమైన రైటింగ్ ఉంటుంది. బ్రోచ్ ఎవరెవరైనా అంటే సుందరానికి నాకు అనిపించింది ఒక యాక్షన్ ఫిల్మ్కి ఈ లేయర్లు కలిస్తే ఎంత అందంగా ఉంటుంది. బికాజ్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ వీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో ఆ నమ్మకంతో నేను ఇది బాగుంటుంది అనిపించింది తన ఐడియా చెప్పినప్పుడు. అండ్ దెన్ ఈరోజు ఐ థింక్ 29th మీ అందరికీ కూడా అదే అనిపించబోతుందని నమ్మకం ఉంది. థియేటర్లో ఈసారి సెలబ్రేషనే అంటూ నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నాని అంత పక్కాగా సినిమా గురించి మాట్లాడతారు అంటూ చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. మరోవైపు దిల్ రాజు కూడా సినిమా గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు. దసరా తర్వాత నానిలోని మాస్ యాంగిల్ ని కంప్లీట్ గా చూపిస్తున్న సినిమాగా సరిపోదా శనివారం సూపర్ హిట్ అవుతుందని అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు దిల్ రాజు. గేమ్ చేంజర్ షూటింగ్లో ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడు. గ్యాప్ వచ్చినప్పుడల్లా ఈ సినిమాలో సీన్స్ చెప్పడము, హీరోకి నానికి ఎస్జే సూర్యకు జరిగే టిట్ ఫర్ టాట్, ఇద్దరు పోటాపోటీ చూస్తేనే అర్థమవుతుంది ట్రైలర్లో. నువ్వా నేనా అంటే నాని గారికి కూడా ఎస్జే సూర్య గారు విలన్గా ఆపోజిట్లో దొరకడానికి భలే మజా వచ్చినట్టుంది. ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. అంటే నాని గారికి ఒక ఎంసీఏ మేము చేసింది ఒక కమర్షియల్ అప్పుడు పెద్ద హిట్, దాన్ని బీట్ చేసింది దసరా, మళ్ళీ దాన్ని బీట్ చేయబోతుంది సరిపోదా శనివారం అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. నాని కెరియర్ కి వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సరిపోదా శనివారం సినిమా ఇంపార్టెంట్ కాబోతోంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నాని తన పాన్ ఇండియా మార్కెట్ యాక్చువల్ పొజిషన్ ని సెట్ చేసుకోబోతున్నారు. దసరా హాయ్ నాన్నతో పర్వాలేదు అనిపించిన పాన్ ఇండియా మార్క్ హీరోకి మార్కెట్ కన్సిస్టెన్సీ చాలా అవసరం. అందుకే సరిపోదా శనివారం కంటెంట్ విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా కంటిన్యూస్ ప్రమోషన్స్ తో ఈవెంట్స్ లో బిజీ అవుతున్నారు నాని. ఇప్పటికే తమిళ్ ప్రమోషన్లను కంప్లీట్ చేసిన టీం త్వరలోనే బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి నానితో పాటు టీం కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఈ 29న థియేటర్లలోకి వస్తున్న సరిపోదా శనివారం మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి ఆడియన్స్ లో. ప్రమోషన్ లో బిజీగా బన్నీ సుకుమార్, ఆ టీమ్ ని మెచ్చుకున్న అల్లు అర్జున్, సాంగ్ రిలీజ్ చేసిన 35 మూవీ, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న గోట్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. వార్ 2 పోస్ట్ పోన్ అయింది.
ఈ మంగళవారం నుంచి హైదరాబాద్ లో జరగాల్సిన వార్ 2 షూటింగ్ ఎన్టీఆర్ ఇంజురీ కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. సుకుమార్ భార్య తబిత ప్రొడ్యూస్ చేస్తున్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ, సుకుమార్ కలిసి సందడి చేశారు. రావు రమేష్ ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఐ టీమ్ ని కంగ్రాచులేట్ చేశారు అల్లు అర్జున్. వరుసగా స్టార్ హీరోల అప్రిషియేషన్ అందుకున్న ఐ మూవీ టీమ్ తో బన్నీ ఇంటరాక్ట్ అయ్యారు. రానా ప్రొడక్షన్ లో నివేతా థామస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ సినిమా 35 చిన్న కథ కాదు నుంచి సాంగ్ రిలీజ్ చేసింది టీం. విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో సెప్టెంబర్ 5న థియేటర్లోకి వస్తున్న గోట్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని యూబైఏ సర్టిఫికెట్ తో రిలీజ్ కాబోతోంది. రిషి, ప్రియాంక కుమార్ జంటగా నందీష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రుద్రగరుడ పురాణం సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు సోహైల్. బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ది మాంటీ కాలనీ 2 ఈ నెల 23న తెలుగులో రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది టీం. ఈవెంట్ కి ఆర్జీవి, అజయ్ భూపతి అటెండ్ అయి టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు. ఇది వరల్డ్ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.